1,00,000 మంది శివభక్తులతో కలిసి మహారుద్రాక్ష పూజలో పాల్గొనండి. వెంటనే కాల్ చేసి మీ పేరును నమోదు చేసుకోండి. ఎంతమంది పిల్లలు మీకు? ఒక పాప, 2 కొడుకులు. అందరికి పెళ్లిళ్ళు అయిపోయినాయి? సూసైడ్ చేసుకుంది. మీ అమ్మాయి సూసైడ్ చేసుకుందా? ఆమె చనిపోయిన తర్వాత కొన్ని రోజులకి పెద్దోడు పెళ్లి చేసిన కొడుకు కూడా సూసైడ్ చేసుకున్నాను. అబ్బా, ఇల్లు అమ్మేశారా మీరు? అమ్మాను. ఎందుకు అమ్మారు? ఆ అప్పులు బిజర్ తట్టలేక. పెద్ద అబ్బాయి అప్పులు ఇవన్నీ అన్ని ఆయన ఒక్క తప్పు చేసిందే కాదు. అప్పుడు ముందు అప్పు తీర్పిసి వీళ్ళు గొంతులు వేస్తాను అనుకున్నా. కొన్నోడు ఏం చేసినాడు, పెదపాటలకి 25 లక్షలు చెక్ ఇచ్చేసాడు. అమ్మ అప్పు తీర్పల్లా ఒక 5 లక్షలు ఇవ్వమంటే మామయ్య ముందు నాకు చెక్ మారలేదు అనుకుని కొన్ని రోజులు అన్నది. మామయ్య నువ్వు ఇచ్చినవే 25 లక్షలు, 25 లక్షల్లోనే పిల్ల పేరు మీద 5 లక్షలు ఫిక్స్డ్ చేశాను, 20 లక్షలు 20 లక్షలు నేను తిండేటి నా చదువులో మా పిల్లలు చదివేటి అది ఇది అనుకుని ఏడిచింది. వాళ్ళు ఇంట్రెస్ట్ ఇస్తే ఏదో బతుకుతాను అన్నట్టుగా నేను ఇచ్చిన. ఎంత ఇచ్చారు అప్పు? 20 లక్షలు అమ్మ. 20 లక్షలు. ఇప్పుడు ఆమె వెళ్ళిపోతే వీడికి ఇయ్యాల. అసలు నేను వెళ్ళిపోతాను, నీవు వెళ్ళిపోతే నా పరిస్థితి నాకు ఎవరు ఇస్తారు పిల్లల్ని, నా భార్య నాకు కావాలి. నేను మీ కోడలే గొడవ పడి వెళ్ళిపోయింది కాబట్టి, జీవితం అన్యాయం అయిపోయింది కాబట్టి మీ ఆ కోడలే మీ అబ్బాయికి నష్టపరిహారం ఇవ్వాలి అనేది మీ ఉద్దేశం. అంతే. మైకంగా మాట్లాడుతున్నావు కానీ గట్టిగానే ఉన్నావు. అలా ఆవిడ కూడా ఈయనకు మగతనం లేదు, నా దగ్గరికి రావట్లేదు అని 30 మంది దగ్గర చెప్పింది. మళ్ళీ ఈయన కూడా చేయి గుంజిండంట కోడలికి. ఆయన నడవడానికే ఓ పక్కన చచ్చుకుంటూ వస్తాడు ఇక్కడికి, మీకేమో చేతులు వేసేసి పిల్లల్ని కనే రేంజ్ లో. అక్కడ ఆల్రెడీ 2 వారసులు ఉన్నారు. సమస్య గురించి మాట్లాడాలా? మీ 15 లక్షలకి ఆవిడకి ఏం సంబంధం తల్లి? ఇవి ఒక అబ్బా, మాటలు మాట్లాడేటప్పుడు కొంచెం జాగ్రత్తగా మాట్లాడండి. సరే, ఇక్కడ ఆ అమ్మాయి 2 పెద్ద మనుషుల పంచాయతీలో ఒకవేళ నీ దగ్గర 15 లక్షలు లేకపోతే ఏం చేసేదాను నువ్వు కామన్ గా? నువ్వెవరమ్మా ఆవిడకి వేయడానికి? నీ మీద కేసు వేస్తే నువ్వు జైలుకి వెళ్ళాలి తెలుసా? సార్ నమస్తే అండి. నమస్తే అమ్మా. ఎక్కడి నుంచి వచ్చారు? ఏంటి ప్రాబ్లం? విద్యాగిరి గుట్ట ప్రగతి నగర్ నుండి వచ్చాను. ఓకే, మీ పేరెంట్స్? లక్ష్మీనారాయణ. లక్ష్మీనారాయణ, చెప్పండి. నాకు ముందు నుండి నాకు అప్పులు బిజార్ ఉంది కొద్దిగా. నాకు ఒక గృహం ఉండే, ఇల్లు ఉండేది. ఇల్లు ఉండేది. ఎంతమంది పిల్లలు మీకు? ఒక పాప, 2 కొడుకులు. అందరికి పెళ్లిళ్ళు అయిపోయినాయి? పాప పెళ్లి కాకముందు 7th లోన చదువులో పెద్ద పాస్ట్ లేదని ఎగ్జామ్లు రాస్తున్నప్పుడు స్కూల్లోన టీచర్లు తిట్టారట, పోయి నీవు సావే సచ్చిన నీకు చదువు రాదని. ఈయనకి ఇలాన్నకి వచ్చి సూసైడ్ చేసుకుంది. మీ అమ్మాయి సూసైడ్ చేసుకుందా? ఎన్ని సంవత్సరాల క్రితం? ఎన్టీ రామారావు ఓట్లు ఎలక్షన్ అమ్మా. ఎన్టీ రామారావు ఓట్లప్పుడు అంటే 30 ఏళ్ళు 40 ఏళ్ల క్రితం? 30 ఏళ్ల క్రితం. అయ్యో, ఏంటి ఆ రోజుల్లో చదువుల కోసం సూసైడ్లు చేసుకున్నారా? ఏ రోజుల్లోనే చేసుకుంటున్నారా? లేదమ్మా, అప్పుడు నా కూతురు చేసుకుంది. 7వ తరగతికే? 7వ తరగతికే. పాస్ అవుదేమో అని భయపడిందా? చదువులో పాస్ లేదు, పోయి సావు అనుకోని అన్నారట అందరూ 10 మందిలో. మరి వాళ్ళ మీద కేసులు వేసారు అప్పట్లో? లేకపోతే మా అమ్మ వాళ్ళకి వచ్చి పిల్లలు మంచి మంచి వాళ్ళు ఉన్నారు. రాజధాని స్కూల్ వాళ్ళు, ప్రైవేట్ స్కూల్లోనే. రాజధాని స్కూల్. ఆమె చనిపోయింది. ఆమె చనిపోయిన తర్వాత కొన్ని రోజులకి పెద్దోడు పెళ్లి చేసినాను. ఈయనకి భార్య తారసరికి నా పెద్ద కొడుకు, 2 మగపిల్లలు. పెద్ద కొడుకు కూడా సూసైడ్ చేసుకున్నాడు. అబ్బా, ఆ బాధలు ఆయన చనిపోయాడు. ఆయనకు ఒక కూతురు కొడుకు. పెద్ద కొడుక్కి పెళ్ళయింది, 2 పిల్లలు. ఆయన సూసైడ్ చేసుకున్నాడు. ఎందుకు సూసైడ్ చేసుకున్నాడు? ఆయన పరిస్థితి ఏముందో, నా దగ్గర ఉంటే నా కోడలు వచ్చావు, నేను నీ దగ్గర ఇక్కడ ఉండను, నేను అలాగ ఉంటే వస్తాను లేకపోతే రానని కింద మాట్లాడింది పెద్ద కోడలు. పూల్ని నా కొడుకు ఎక్కడ మంచి బతికితే చాలు అన్నట్టుగా నేను గుట్లో పుందును ఆయనకి ముస పెట్టుకుని వెళ్ళిన. పెళ్ళైనాక ఎన్ని సంవత్సరాలు ఉన్నాడు అతను? ఉన్నాడమ్మా, పిల్లలు 7వ తరగతి చదివిందంట పాప. 15 ఏళ్ల పైన ఉన్నాడు. ఆయనకు వచ్చావా? ఏం పని చేసేవాడు? ఆయనకి ఏం డ్యూటీ లేదమ్మా, కార్ ట్రైనింగ్ మాత్రమే వచ్చిన. ఆయనకు మరి ఇల్లు ఎలా గడిచేది? అప్పుడు నాకు ఉండదమ్మా డబ్బులు. అప్పుడు నేను ఒక 8 లక్షలు పెట్టి ఆయన కారు కొని ఒకటి ఇచ్చిన. ఈయనే కొని ఇవ్వమన్నాడు. ఎందుకంటే ఆయన ఏరే వాళ్ళు బండికి వెళ్తే ఆ బండి 3 రోజులకు వస్తే ఆడ 500 ఇచ్చేవాళ్ళు.
ఇవి 3 రోజులు చేసి డబ్బులు తీసుకెళ్ళి వానరకు కడుతుంది తిని చూశాడు. ఇన్ని డబ్బులు తెస్తాడు నాన్న తిండి తిప్పలేకంట ఆయనకు ఒక బండి కొనిచ్చిన. మొత్తం అన్ని డబ్బులు కడితే మళ్ళీ బిజర్ పెడతాను. ఒక 4 లక్షలు ఈఎంఐ కట్టినా, నా క్యాష్ కట్టినా 4 లక్షలకు ఈఎంఐ కింద పెట్టిన. ఆ ఈఎంఐలు కూడా 3 లక్షలు కట్టినాము. ఇంకా 4 లక్షలు క్యాష్ కట్టాను కదా, 3 లక్షలు ఈఎంఐ కట్టిన ఇంకో 1 లక్ష రూపాయలు ఆయన సూసైడ్ చేసి చచ్చిపోండు. అంటే మీకు ఇల్లు ఉందా? మీ జీవితకాలం సంపాదించింది ఒక ఇల్లు. మీరు ఇప్పటిదాకా ఏం చెప్పారంటే మీకు 2 మగపిల్లలు, ఒక ఆడపిల్ల. అవునమ్మా. మీరు పని చేసుకుని ఒక ఇల్లు కట్టుకున్నారు ఉన్నంతలో. పిల్ల 7th క్లాస్ లో స్కూల్లో ఇన్సల్ట్ చేయడం వల్ల మార్కులు ఎక్కువ రావేమో అనే భయంతో, బాగా చదవట్లేదన్న భయంతో మీ అమ్మాయి 7వ క్లాస్ చదువుతున్న టైంలో సూసైడ్ చేసుకుని చనిపోయింది. మీ పెద్ద అబ్బాయికి పెళ్ళయింది, 2 పిల్లలు. ఆయన నిన్న మొన్నటి దాకా ఒక 5 ఏళ్ల క్రితం వరకు ఉన్నారు, ఆయన కూడా సూసైడ్ చేసుకున్నాడు అప్పులు బాధపడలేక. మీ 2వ అబ్బాయికి పెళ్ళయిందా? ఈయనకి పెళ్లి అయిందండి. ఈయనకి పెళ్లి చేశాను. ఈ 2వ అతనికి పెళ్ళి ఎంత కాలం అయింది? 3 సంవత్సరాలు అవుతుంది. 3 సంవత్సరాలే. ఈయన పిల్లలు ఉన్నారా? లేరమ్మా. ఓకే, పిల్లలు లేరు. 3 సంవత్సరాలు అవుతుంది చేశాను. ఆయనకి తల్లిదండ్రుల ఊరు లేకపోతే నేను కట్నం గురించి ఏం ఆలోచించలే. కాలిని వస్తే చాలు. నా భార్య కూడా చనిపోయిందమ్మా. ఓకే, ఆవిడ ఎప్పుడు చనిపోయారు? ఆయన ఒక ఏడాది అవుతుంది. సంవత్సరం క్రితమే. అప్పుడైతే మీ 2వ అబ్బాయి పెళ్లికి మీ ఆవిడ కూడా ఉంది. మీ ఆవిడ మీరు ఉన్నారు. నా చిన్న కొడుకు అమ్మ ఉన్నది ఒకటే కొడుకు, బాగా చూసుకో మా అందరినీ అని ఒక పేద అమ్మాయిని తెచ్చి పెళ్లి చేసుకున్నాను. 2వ అబ్బాయి ఏం చేస్తాడు పని? 2వ అబ్బాయి అదైతే కిట్టుబాట్లు ఏదో చేస్తాడు. మా దురదృష్టి మా ఆయన కూడా బీటెక్ చేశాడు, కానీ బీటెక్ చదివాడు. ఆయనకి జాబ్ లేదు. ఏదో చేసి బతుకుతాను అన్నప్పటికీ నా ఇల్లు అమ్మాను కదా, ఇల్లు అమ్మేశారా మీరు? అమ్మాను. ఎందుకు అమ్మారు? ఆ అప్పులు బిజర్ తట్టలేక. పెద్ద అబ్బాయి అప్పులు ఇవన్నీ అన్ని ఆయన ఒక్క తప్పు చేసిందే కాదు, మొత్తం అతని నుండి నీకు రూపాయి తీసుకుంటే రూపాయి ఇస్తుంటే పడుతాయి కదా, వడ్డీ అలాగే పెరుగుతా ఉన్నాయి. కానీ తీయమే కానీ వేయడం మరి వాళ్ళకి ఇవ్వడం మరి లేదు. అలాగే అప్పులు బిజర్ ఎందుకు 10 మంది అడగడం ఎందుకు? ఈ ఇల్లు అమ్మేస్తాను, ఆ ఇల్లు అమ్మేసి అప్పు తీర్పేస్తాను. తీర్చేశారా మరి? ఇల్లు తీర్పేస్తాను. తర్వాత అంత ముగ్గురికి సర్దేస్తాను కింద నేను అనుకున్నా. ఎవరు ముగ్గురు? మా పెద్ద అబ్బాయికి పిల్లలు చనిపోయినా మరి పిల్లలు ఉన్నారు కదా, పెద్ద కోడలకి ఇవ్వాలి కదా. ఆమె అడిగినా అడగకపోయినా ఆమెకి ఇవ్వాల్సిన బాధ్యత రాది. ఆమెకి ఇచ్చాను. ఆ ఇల్లు అమ్మితే ఆ ఇల్లు 72 లక్షలకి అమ్మినానమ్మా. 72 లక్షలకి అమ్మితే ఇల్లు అమ్మింది. అమ్మేటోడు 2 లక్షలు తీసుకోండి మధ్యలో ఉన్నాడు. 75 లక్షలు ఇచ్చారమ్మా. ఈ 75 లక్షల్లో పెద్ద కోడలకు వచ్చేవి 25 లక్షలు ఇచ్చినాను. పిల్లలు ఉన్నారని 25 లక్షలు ఇచ్చాను. అప్పుడు ముందు అప్పు తీర్పిసి వీళ్ళు కొంతులు వేస్తాను అనుకున్నా. ఈ కొన్నోడు ఏం చేసినాడంటే పెద్ద కోడలకి 25 లక్షలు చెక్ ఇచ్చేసాడు, చిన్న కోడికి 25 లక్షలు చెక్ ఇచ్చేసాడు. 25 లక్షలు క్యాష్ నాకు ఇచ్చారు. 25 లక్షలు క్యాష్ నాకు ఇస్తే 25 లక్షలు క్యాష్ నేనేం చేసి. ఇల్లు కొన్నది మీరా మీ అమ్మ నాన్న? లేదమ్మా, నేను హైదరాబాద్ వచ్చి 82లో. మరి మీ కోడల సంతకాలు ఎందుకు? మీ కోడలకి ఎందుకు ఇచ్చారు చెక్కులు? ఉన్నారు కదా, కొన్నాడు భయ్యానికి ఆర్డర్ చేసినట్టు అది లోన్ తెచ్చి కొన్నాడు. ఈమె సంతకం పెట్టాలి కదా, ఆమె డబ్బులు పెద్ద కోడలు సంతకం పెట్టాలి తెలియదమ్మా, వాళ్ళు పెట్టాలి కదా. రేపు పొద్దున్న ఏమైనా ఇది అవుతుంది ఏమన్నట్టుగా ఆమె సంతకం తీసుకుని ఆమె 25 లక్షలు చెక్ పెట్టేశాడు. ఈయన సంతకం తీసుకుని ఈయన 25 లక్షలు చెక్ ఇచ్చాడు. 25 లక్షలు నాకు క్యాష్ ఇచ్చాడు. క్యాష్ ఇస్తే నాకు ఈ బ్రెయిన్ కి సోకుకి నాకు కంటి చూపు లేక ఈ టెన్షన్ గా నాకు ఈ బ్రెయిన్ సోకు వచ్చేసింది. అప్పులు మరి ఎట్లా తీర్చారు? ఆ డబ్బులు వచ్చినాయి కదా 25 లక్షలు. ఈ డబ్బులు వచ్చాయి. నా పెద్ద కోడలకు వచ్చే 25 లక్షలు కానీ నాకు బ్యాంక్ ఊర్లో ఉన్నది, ఊర్లో నేను వేసుకుంటానని ఆ చెక్ పట్టుకుని ఊరు వెళ్ళిపోయింది. ఆ డబ్బులు అడగదు. అమ్మ అప్పు తీర్పల్లా ఒక 5 లక్షలు ఇవ్వమంటే మామయ్య ఉండు నాకు చెక్ మారలేదు అనుకుని కొన్ని రోజులు అన్నది. ఆయనకు చెక్ మారిన తర్వాత డబ్బులు అడిగితే ఏమన్నది, మామయ్య నువ్వు ఇచ్చినవే 25 లక్షలు, 25 లక్షల్లోన పిల్ల పేరు మీద 5 లక్షలు ఫిక్స్డ్ చేశాను, 20 లక్షలు ఉన్నవా, 20 లక్షలు ఉన్న నేను తిండేటి నా చదువులే మా పిల్లలు చదివేటి అది ఇది అనుకుని ఏడిచేసింది. ఏడిసి కానీ ఫోన్లో నా పిల్లలు ఉన్నారు కదా, పోతే ఫోన్లన్నీ కింద వదిలేసిన. నా చిన్న కొడుకు నేను అప్పులు తీర్పినాము. ఈ నాకు చిన్న కొడుకు ఉన్నాడు కదా, ఆయన నేను అప్పు తీర్పినాము. ఈ అప్పు తీర్పిన తర్వాత నా డబ్బులు ఉన్న డబ్బులు నిన్న మా నాన్నకి ఎంత మిగిలిన డబ్బులు మీకు ఉన్నమ్మా. నాకు అక్కడ ఇంకా ఒక 5 లక్షలు నాకు అప్పు తీర్పినాము. నాకు 20 లక్షలు ఉన్నావు. 20 లక్షల్లోనే అది నా వాటకు వచ్చిన డబ్బులు నా జీవితానికి పనికి వస్తుంది అని నేను ఉంచుకున్నా. ఉంచుకుంటే ఈ పిల్ల అయిన తర్వాత వీళ్ళు ఊరు వెళ్ళలేదు నా చిన్న కొడుకుని కోడలు. అయితే నేను ఊరు వెళ్ళిపోయినప్పుడు వాళ్ళు ఏమన్నారైతే, మా నాన్న మేము ఊరు వెళ్తాము, నీకు కళ్ళు కనబడు, డోర్ వేస్తే ఒక రోజు అయ్యవు ఏ కంటి వదిలేస్తాను, ఇంట్లో 20 లక్షలు ఉంటే నీకు కళ్ళు కనబడవి, ఎవరెత్తికి వెళ్ళిపోతారో ఏం తెలియదు అని చెప్పి మా చెల్లి కోడలు ఒకదయ్యి, నా కోడలు ఒకదయ్యి. నేను డబ్బులు ఎవరికి ఇచ్చాను
ఆమె ఒకదై, ఈ ముగ్గురు చిన్న పెద్ద పిల్లలు. ఉమ్. అయితే ఆమె మీరు ఒకరికి డబ్బులు ఇచ్చారా? ఆ ఎవరికి? 10 మంది దానికి ఇచ్చాను. మీ చిన్న కోడలు వాళ్ళ చుట్టాలకి. ఎందుకు, వడ్డీకా లేకపోతే ఊరికేనా? వడ్డీకని అడిగింది. రెండోది నేను కూడా ఏటనుకున్నంతే, మరి అవులు ఉన్నారు నాకు, నా భార్య చనిపోయి, నా కొడుకు కోడలు నేనే కదా, వాళ్ళు ఇంట్రెస్ట్ ఇస్తే ఏదో బతుకుతాను అన్నట్టుగా నేను ఇచ్చిన. ఎంత ఇచ్చారు అప్పు? 20 లక్షలమ్మా. 20 లక్షలు. ఓకే, 20 లక్షలు ఇచ్చాను. ఇచ్చిన తర్వాత ఈ 20 లక్షలు చిన్న కోడలకు 25 లక్షలు వెళ్ళి నీకు ఆవిడ అయ్యేం చేశారు? చిన్న కొడుకు చిన్న కోడలు ఆమెకి ఇవ్వలేదమ్మా, మీ కొడుకే ఇచ్చినాడు. అడు ఏం చేశారు ఆ అమౌంట్? ఆ అమౌంట్ లోనే 5 లక్షలు చిల్లర నేను అప్పు తీరిపిడాము. ఒక 5 లక్షలు పెట్టి అక్కడ ఊర్లో ఇక్కడ లేదు నాకు, అక్కడ ఏటి లేదమ్మా ఉండడానికి, ఏ ఒక్కటి కూడా లేదు. ఊర్లో ఒక ఇంటి స్థలం కొనుక్కున్నాము. అందులో సగం డబ్బులు ఆడే పెట్టాడు చిన్నోడే. ఆ డబ్బులు నా డబ్బులు కలిపి అవి పెట్టగా నాకు అక్కడ ఒక 20 లక్షలు ఉన్నావు. 20 లక్షలు ఉంటే నేను ఆ డబ్బులు ఇవ్వనన్నా. ఇవ్వనంతే నేను అక్కడ ఉండడానికి ఒక 40 గజాలు కొనుక్కొంత గుట్లో నేను డబ్బులు ఇవ్వనన్నా. ఇవ్వనంతే ఆమె ఏమన్నదంటే, మామయ్య నావే 20-30 లక్షలు బయట తిరుగుతానవి, నీకు ఇమ్మీడియట్లీ కావాలన్నా 10 లక్షలు ఇస్తాను, ఆ 10 లక్షలతో వచ్చి నువ్వు అడ్వాన్స్ కట్టు, నువ్వు ఎక్కడో చూసుకో ఇల్లు, ఆ 10 లక్షలు అడ్వాన్స్ కట్టు, మళ్ళీ తర్వాత ఇంకో 4 రోజులు టైం ఉంటుంది కదా, 4 రోజుల్లో నువ్వు డబ్బులు కట్టేటప్పుడు 10 లక్షలు కూడా ఇస్తానని ఈ 10 మంది తీసుకుంది. తీసుకొని ఆ 5-6 నెలలు బాగానే. ఎంతకాలం అయింది మీరు ఆవిడకి ఇచ్చి? సంవత్సరం చిల్లర అయిపోయింది. సంవత్సరం. నెల నెల వడ్డీ ఇచ్చింది. ఎంత ఇచ్చేది? 21 లోని 30 లక్షలు వెనకడి ఉన్నప్పుడు ఒక రకం కూడా ఇచ్చింది. ఆ తర్వాత 24,500 ఇంట్రెస్ట్ ఇచ్చేదా? అకౌంట్ లో ఎక్కడ వేసిందా నీకు? బ్యాంక్ అకౌంట్ లో? బ్యాంక్ అకౌంట్ లో వేసింది. నాకు తెలిసిన మా చుట్టాలు ఉన్నారు ఊర్లో, వాళ్ళ పేరు ఆయన సిఏ, ఆయన భార్యకు కూడా ₹1,00,000 ఒక దప్ప వేసింది. అంతే. నేను వీళ్ళకి జాగ్రత్త. సరే, మీరు ఆవిడకి 20 లక్షలు అప్పు ఇచ్చినప్పుడు ప్రామిసరీ నోట్ గానీ చెక్ గానీ ఏమన్నా తీసుకున్నారా? ఇచ్చిందమ్మా. అది ఎక్కడో నాకు చదువు రాదు, ఉన్నది 160 గజాల జాగా, అది పెద్ద కాస్ట్లీది కాదు. ఆవిడ స్థలం ఇచ్చిందా మీకు? స్థలం తనఖా కింద పెట్టింది, ఒరిజినల్ గా పట్ట కాగితం అవి ఇచ్చింది. 20 లక్షలు తీసుకుంది. 20 లక్షలు తీసుకున్న తర్వాత నాకు నెల నెల ఇంట్రెస్ట్ కొన్ని రోజులు పంపింది కదా, అలాగే ఇస్తుంటే మా ఇల్లు గడుస్తుంది, మేము అలా ఉన్నాం. అవి ఇచ్చిన తర్వాత సంవత్సరం అయిపోయింది. నాకు ఆ డబ్బులు ఇవ్వమనుకోనంతే, ఆ డబ్బులు ఇవ్వడం లేదు, నాకు ఇంట్రెస్ట్ ఇవ్వట్లేదు. ఎందుకు రెండు ఆఫీస్ ఉందో ఆ డబ్బులు అడిగితే అది ఇస్తలేదు. ఏమంటది? ఈ మందు నెల నెల వడ్డీ కట్టాలి కదా అమ్మా, మరి వడ్డీ రాలేదు ఈ నెల అని అడిగితే అడిగాను. వాళ్ళు ఏం చేసిందంటే, నా కోడలు నా చెల్లెలు కోడలు వీళ్ళిద్దరు ఏదో మాట్లాడుకుంటూ ఏం చేశారు మొత్తం మీరు అందరు చిన్న పెద్ద పిల్లలు కదా, ఏం మాట్లాడుకున్నారు అంటే మీ కోడలికి మీ అబ్బాయికి ఏమైనా గొడవ జరుగుతుందా? గొడవలు ఏం జరగట్లేదు. వీరు కలిసే ఉందరు. ఒక దప్ప ఆల్రెడీ ఉట్టిగే ఈయన మీద అటాక్ కూడా చేసినారు. వీళ్ళ మధ్య గొడవ జరుగుతుంది. అమ్మాయి వెళ్ళిపోయిందా ఇంట్లో నుంచి? ఇంట్లో నుండి వెళ్ళలేదు, ఉండే అటాక్ ఇచ్చింది. ఇప్పుడు వాళ్ళ అక్కకు దయ్యి హైదరాబాద్లో ఉన్నాయి. బయట దేశాలు పిల్లలు చదివితే ఇది డ్యూటీలకు వెళ్ళిపోతారు కదా, ఆ పిల్లలు కాపడానికి దీని అక్కకు దయ్యి హైదరాబాద్ లో పని చేస్తుండేది. ఏదో ఒక దగ్గర ఒక పిల్లడికి వచ్చావా పని చేస్తున్నప్పుడు అక్కడ అలా పిలిచారు. పిలిచిన తర్వాత ఆ పిల్లలకి వాళ్ళ నానమ్మలు పట్టుకెళ్ళారు. వాళ్ళు పట్టుకెళ్ళి మేము కొన్ని రోజుల నుంచి కొంత మా దగ్గర అనగానే ఏమి జాబ్ లేదని అన్నారు. జాబ్ లేదనే కానీ మా ఇంటికి వచ్చింది. సరేలో వచ్చింది, మరి ఆ చెల్లి కదా మన ఇంటికి రాత్రి ఎవరి ఇంటికి వస్తుంది ఉండని అనుకొని ఆ రేత కూర్చున్నాము. ఎవరు? మీ కోడలు వాళ్ళ చెల్లి మీ ఇంటికి వచ్చింది. అక్క వచ్చింది కాబట్టి మరి వాళ్ళ అక్క చెల్లి దగ్గరికి వచ్చింది కదా, నేను దానికి ఏం అనలేదు. ఉన్నదై ఉండాలి కదా. ఇక నీడికి ఏదో నా వీళ్ళు కింద పడుకుంటే 3వ ఫ్లోర్లోనే మేము ఉండేవాళ్ళము. ఖాళీ జాగాలు ఉన్నాయి అందుకే ఈ 2 ఫ్లోర్లు ఇల్లేనమ్మా, కిందది మేద్ది. ఆ మేద్ది స్లాబ్ ఉన్నది కానీ రూములు లేవు. అక్కడ నేను పడుకుంటే అక్కడికి వచ్చి పడుకుని తిడతా ఉంది. రియల్ తిట్టింది మబ్బులో లేచింది. తెల్లారింటికి వచ్చింది, ఈడి మీదకి అటాక్ చేసింది. మీ అబ్బాయి మీదకి? ఎవరు? మీ కోడలా వాళ్ళ అక్క? వాళ్ళ అక్క. ఎందుకు అంతే, వీడి పని చేయడం లేదా గొడవలేనో ఏదైనా. అప్పటికి దాని మురికి ముగ్గురు అక్క చెల్లెళ్ళు అమ్మలు, అవులకి భార్య భర్త లేరు. అయితే వీడికి అటాక్ చేసింది. వీడికి అటాక్ చేయగానే వీడి నిద్రలో ఉన్నాను. ఆగండి మీరు మీకు ఏటి కావాలో చెప్పండి, అడగండి. నేను లేచిన తర్వాత అంతుంటే వచ్చి మీద పడిపోయింది. మీద పడిపోగానే ఈడు ఇంక లెగస్తూనే ఉన్నాడు. నా కూరగాయలు కోస్తుంటే చేక పట్టుకుని ఆమె వచ్చింది. ఆమె వచ్చి మొత్తం మీద ఈడనుకుని
వీళ్ళ అక్క వీడి మీద వీళ్ళ భార్య ఉంది ఇంత అటాక్ చేసింలోనా ఇది ఆమె ఈడనుకొని ఆమెకు బగిలిసింది ఆమె వాళ్ళ అక్క ఆగండి ఆగండి అంత ఆగుతలేదు వీళ్ళు. మీ రెండో కోడలు వాళ్ళ అక్క 2 సంవత్సరాల క్రితం మీ అబ్బాయిని కొట్టడానికి ట్రై చేశారు. తర్వాత ఏదో కౌన్సిలింగ్లు మీడియేషన్లు జరిగి వాళ్ళిద్దరు మళ్ళీ కలిసి ఉన్నారు. తర్వాత మీరు ఇల్లు అమ్మారు. వాళ్ళ అక్క ఎవరైతే కజిన్ సిస్టర్ ఉంటారో వాళ్ళకి ఒక 20 లక్షలు అప్పు ఇచ్చారు మీరు. అవును. అప్పుడు ఆవిడ ఏదో 160 స్క్వేర్ యార్డ్స్ ల్యాండ్ ఒరిజినల్ డాక్యుమెంట్లు మీకు ఇచ్చింది. అవును. అంతేనా? ఈ 6 months లో మీ కోడలు మీ అబ్బాయి మళ్ళీ గొడవలు జరిగి విడిపోయారు. ఆమె వీళ్ళ అక్క దగ్గర డబ్బులు నాకు 20 లక్షలు ఉన్నాయి కదా, ఈ 20 లక్షలు పట్టుకుని వెళ్ళిపోదాం అనుకుని వీళ్ళు ఏది ప్లాన్ చేసినారో కానీ నాకు మొత్తం మీద ఇంట్రెస్ట్ ఇవ్వట్లేదు. ఆమె వీళ్ళకి వాళ్ళకి సంబంధం లేదు. నేను ఇచ్చింది ఆమెకి. అవును. నా బతుకు తెరువు కోసం ఆమె కాడ ఉంచుకున్నా. నా డబ్బులు ఆమె తీసుకుందా, నా డబ్బులు నాకు ఆమె ఇయ్యాల. అవును. వీళ్ళకి వీళ్ళకి అవుతారు. ఏమన్నా కేసులు ఫైల్ చేసిందా? ఏమి లేదు. మీ అబ్బాయి ఏమన్నా కేసులు వేసాడా? ఏమి లేదు. కేసులు ఏమి వేయలేదు. కౌన్సిలింగ్కి వెళ్ళారు, కౌన్సిలింగ్ ఇచ్చారు. వాళ్ళు కలిసి ఉండమంటే ఉన్నారు. ఉన్న తర్వాత వీళ్ళు ఇప్పటికి అలాగే ఉన్నారు. ఇప్పటికి 6 నెలల నుంచి దూరంగా ఉంటున్నారు. మీరు ఎవరికైతే అప్పిచ్చారో ఆవిడ మీకు డబ్బులు ఇవ్వట్లేదు. ఇక్కడికి ఎందుకు వచ్చారు? నాకు ఆ డబ్బులు ఇప్పిస్తారని ఒక ఆలోచనతో నాకు అప్పుల దగ్గర నుంచి అప్పులు వసూలు చేయడానికా? అలా కాదు. ల్యాండ్ కేసులు, అప్పులు వసూలు చేసుడు అది మీకు పని చేయదు కాదు. కరెక్టే. కానీ వీళ్ళేం కారణం చేత ఆఫీస్ ఉన్నారు. నా కోడలను ఇప్పుడు మా చెల్లి కోడలు ఆమె చిన్న పెద్ద పిల్ల కదా, నా డబ్బులు నువ్వు తీసుకున్నావు, నువ్వు నాకు ఇయ్యాలా. ఈ తగు వీడి భార్య తగు నాకెందుకమ్మా, నా బతుకుతా వీడుకున్నాను. నా డబ్బులు నువ్వు తీసుకున్నావు, నా డబ్బులు నాకు ఇవ్వాలా. వాళ్ళు ఎందుకు కారణం చేత వాళ్ళకి పిలిపించి అడిగి నువ్వు ఎందుకు ఈ డబ్బులు తీసుకొని ఆపావు. ఆ డబ్బులు అడిగిచ్చి మీరు ఎవరినన్నా తీసుకొని వెళ్ళి మాట్లాడొచ్చు కదా ఆవిడతో. ఏం చెప్తుందో తెలుస్తుంది. వాళ్ళ ఇంటికి గారిని నేను ఫోన్ చేస్తే ఆమె అంత అనేది ఈ డబ్బుల కోసానికి ఇక్కడ పంచేది పెట్టారు అంతే. ఆ విడాకులు నాకు కావాలని మీ వెళ్ళిపోమనలేదు, ఆడేం లేదు. ఏదో మీ చిన్న కోడలు విడాకులు అడుగుతుంది ఈ అబ్బాయికి. ఆ విడాకులు అడిగితే ఆమె అడిగింది అయ్యి ఆమె పోతానంది అయ్యి. ఇప్పుడు ఆమె వెళ్ళిపోతే వీడికి ఇయ్యాల. అసలు నేను వెళ్ళిపోతాను, నీ వెళ్ళిపోతే నా పరిస్థితి నాకు ఎవరిస్తారు పిల్లని, నా భార్య నాకు కావాలంట. నేను మలగే సూపర్. అంటే మీ ఉద్దేశం ఏంటంటే మీ కోడలే గొడవ పడి వెళ్ళిపోయింది కాబట్టి, మీ అబ్బాయి జీవితం అన్యాయం అయిపోయింది కాబట్టి మళ్ళీ ఎవరిని పిల్లని ఇస్తారు మీ అబ్బాయికి అని మీ ఆ కోడలే మీ అబ్బాయికి నష్టపరిహారం ఇవ్వాలి అనేది మీ ఉద్దేశం. ఏది నష్టపరిహారం ఇచ్చి విడాకులు ఇచ్చి మీ ఇద్దరు బాగుండండి అని ఆశీర్వదించాలి. ఆశీర్వాదం వద్దులే, ఈ విడాకులు అయితే ఫ్రీగా ఇవ్వాలి. కాదు, విడాకులు ఆమె ఇస్తుంది కదా, అందుకనే డబ్బులు ఇవ్వాలి కూడా. వాళ్ళు ఇవ్వాలి. అయితే కొత్త చట్టం తీసుకురావాలి. కొత్త చట్టం కదమ్మా. ఇప్పుడు ఆమె ఈ వదిలిపెడితే ఈయన ఇయ్యాల, ఆమె వదిలిపెడితే ఆమె ఇయ్యాల. ఓకే, ఇయ్యాల. విన్నారుగా? ఉంది మాట అదే. ఆమె ఇడిచిపెడితే ఆమె ఇయ్యాలి, ఈయన ఇడిచిపెడితే ఈయన ఇయ్యాలి. లేదంటే కలిసి ఉండాలి వాళ్ళు. అంతే. వాళ్ళు కలిసి ఉంటే పోనీ నాకు వద్దంటుంది. పోనీ నాకు వద్దంటే నేను నా బతుకు నేను ఎక్కడ బతుకు, నా డబ్బులు నాకు ఇస్తే అంటారు. మీ కోడల దగ్గర నుంచి ఎంత నా డబ్బులు నేను ఎంత ఒప్పించాను, ఆ కోడలు నాకేమి ఇవ్వద్దు. ఇచ్చిన డబ్బులు నాకు ఇస్తే ఈమె. దానికి వీటికి సంబంధం ఏముంది? పద్మావ గారి పంచాయతీ వేరే. అదే అందుకే కోడలు ఫ్రీగా డైవర్స్ ఇవ్వాలా, ఎదురు డబ్బులు ఇవ్వాలా? మీకు అది ఎలా సెటిల్ చేస్తారు. ఆ లీడాకులకి వెళ్ళాడు ఆ తగు మీరు తీసుకుంటారమ్మా. నాకు అది సంబంధం లేదు. నా డబ్బుల్ని నాకు ఇంట్రెస్ట్ ఆమె తీసుకుంది కాబట్టి నా డబ్బులు నాకు ఇస్తే చాలు. అప్పుడు మీ ఈ విషయంలో మీ కోడలు ఎందుకు వచ్చింది? మీ కోడలకి సంబంధమే లేదుగా. పద్మ గారితో మాట్లాడితే సరిపోతుంది, ఆవిడేమంటుందో వింటే సరిపోతుందిగా. మరి కోడలు నేను అనట్లేదు. నా డబ్బులు నేను అడిగింది, నాకు ఆ డబ్బులు పద్మతోటే పని. నాకు పద్మ గారితో ఈవిడ డబ్బులు ఇవ్వటం లేదు. ఎందుకంటే మీ కోడలకు విడాకులు ఇచ్చి ఆ డబ్బు కూడా ఇవ్వాలి అని అంటుందా ఏమన్నా? ఆ డబ్బులు మరి ఆమెకి ఇచ్చేదానికి వీళ్ళు పన్నాగుల పని ఈ రకంగా చేస్తారు. మీకు తెలియదు ఆ విషయం, మీరు ఎట్లా ఊహించుకుంటున్నారు? ఊహించుకోవడం కాదు, చెప్పారా? తగు పెట్టినారు కదా బస్తీలో, తగు పెట్టి డబ్బులు ఆఫీస్. ఎప్పుడు జరిగింది తగు? ఎప్పుడు జరిగింది? ఇప్పుడు 6 నెలలు అవుతుందండి. 6 నెలలు. ఏది మీరు మీ కోడలకు విడాకులు ఇచ్చి మీ అబ్బాయి కొంత నష్టపరిహారం ఇస్తే విడాకులు ఇస్తాము, మిగతా డబ్బులు మీకు ఇస్తాము అంటున్నారా? ఆ రకంగా అంటుంది. అయితే దానికి దీనికి నా డబ్బులకి ఈ కోడలకి వీడికి నాకు సంబంధం ఏముంది? నేను ఇప్పుడు ఆ డబ్బులు ఒక సపోజ్ ఆఫీస్ ఇచ్చేద్దాం మా కోడలకి అనుకోండి, నా పరిస్థితి ఏంటి? నాకెవరు చూడాలి? నాకు 60 సంవత్సరాలు నా బుర్ర పని చేయదు, కళ్ళు కనబడవు.
మరి నాకెవరు పెంచుతారు ఆమె వచ్చే మరి మీ కోడలు కేసులు వేస్తే కోర్టుల చుట్టూ తిరగడానికి మీ అబ్బాయికి మీరే డబ్బులు ఇవ్వాలి కదా, లాయర్ ఫీజు కానీ ఆలాలను తగలబడి నేను రూపాయి నాలాలు తేల్చుకోవడమే కానీ నేను రూపాయి నా డబ్బులు నాకు ఇస్తే చాలు. అంతవరకు వాళ్ళకి ఏమవునే వాళ్ళిద్దరు కలిసి ఉన్నాయి. వాళ్ళు వచ్చి ఒక దగ్గర బతికినా మంచిదే, ఈడిపోతామని మైకంగా మాట్లాడుతున్నావు కానీ గట్టిగానే ఉన్నావు. గట్టికి కాదమ్మా, నా పరిస్థితే కాదు ఇది ఉంది కదా. నాకు ఎవరు చూస్తారమ్మా? ఇప్పుడు నేను వచ్చి అక్కడెక్కడో మొన్న చెప్పి అన్నట్టు నేను ఎక్కడెక్కడో. సరే, ఇప్పుడు పద్మ గారితో మాట్లాడి మీకు డబ్బుల విషయం క్లారిటీ ఇప్పించాలి. అంతేనండి, ఆయన డబ్బులు ఇచ్చిందా మంచిది. తర్వాత మీరు ఎలా ఇప్పిస్తారు ఏం మాట్లాడతారు అంత మీ బాధ్యత. నాకు తెలియదు, మీరు ఏదో న్యాయం చేస్తారో నేను వచ్చినాను. సార్ అసలు ఏ లాయర్ దగ్గరకో పోలీస్ స్టేషన్ కో వెళ్ళాలి, మీరు ఇక్కడికి వచ్చి అరచేతులు అర్జెంట్ గా ప్రాబ్లం సాల్వ్ అయిపోవాలన్నట్లు ఉంది. సరే, మా వంతు ప్రయత్నం మేము చేస్తాను. ఉన్నంతలో ఆవిడతో పద్మ గారితో ఒకసారి మాట్లాడదాం, ఆవిడ ఏమంటుందో విందాం. ఆవిడ చెప్పేదాన్ని బట్టి లీగాలిటీ ఎలా వెళ్తే బెటరు, మీరు ఏ కేసులు వేస్తే బెటర్ అనేది చెప్తాను మీకు. చెప్పండి. ఈ కేసులో ఒక పెద్ద ఆయన న్యాయం కోసం మన దగ్గరకు వచ్చారు, ఒక మామగారు న్యాయం కోసం మన దగ్గరకు వచ్చారు, ఒక అప్పిచ్చిన వ్యక్తి న్యాయం కోసం మన దగ్గరకు వచ్చారు. ఈ మూడు కలిపితే మన ముందు కూర్చున్న వ్యక్తి. మేబీ ఆయన మాట్లాడే మాటలు మీకు అర్థం కాకపోవచ్చు, కానీ ఆయన బాధ మీకు రీచ్ అయిందని అనుకుంటున్నా. ఈ ఎపిసోడ్లో మనం ఒక 3 ఇష్యూస్ చాలా సీరియస్గా డిస్కషన్ చేయాల్సిన అవసరం ఉందండి. ఒకటి, మార్కులు తక్కువ వచ్చాయని సూసైడ్లు చేసుకోవడం. ఈ జమానా కాదు, ఆ జమానా కాదు, పూర్వకాలం కాదు, ఎప్పుడైనా ఎడ్యుకేషన్ సిస్టంలో ఎవరైనా ఇన్సల్ట్ చేసినా, ర్యాగింగ్లు ఒకటి చాలా సివియర్గా మళ్ళీ పెరిగినాయండి. మేబీ మీకు బయటకు రావట్లేదేమో, మధ్యలో ఒక 10 years కొంచెం ఆగినాయి, కానీ ఈ మధ్య ఒక 3 to 5 years నుంచి చూస్తుంటే కాలేజీల్లో హాస్టల్స్లో ర్యాగింగ్లు ఒకటి చాలా సీరియస్గా జరుగుతుంది. నెక్స్ట్, వీళ్ళ మధ్య ఉన్న ఫిజికల్ రిలేషన్స్ వీడియోలు తీసుకోవడము, అవి మాఫింగ్ చేయడము, లేకపోతే ఒకరికొకళ్ళు 4-5 ఒకేసారి ఫిజికల్గా కలిసి ఆ వీడియోలు తీసి బ్లాక్మెయిల్ చేయడము, ఇదొక విషయం మీద సూసైడ్లు జరుగుతున్నాయి. సూసైడ్ చేసుకునే సిచ్యుయేషన్లో ఈ రోజున లా అండ్ ఆర్డర్ లేదు. దయచేసి రిక్వెస్ట్ చేస్తున్నామండి అందరినీ, సూసైడ్ చేసుకోవడానికి ముందు ఒక్కసారి లీగాలిటీ తెలుసుకోండి. మీకు జరిగిన అన్యాయం మీ పేరెంట్స్కి తెలియజేయడమో, ఫ్రెండ్స్కి తెలియజేయడమో, లేదా ఈ రోజున ఎవరు పడితే వాళ్ళు ఆల్రెడీ సోషల్ మీడియా ద్వారా హెల్ప్ చేయడానికి అందుబాటులో ఉన్నారు. ఏ ఒక్కరికి మీరు తెలియజేసినా మీ పేరు విషయాలే బయటికి రానివ్వకుండా కూడా హెల్ప్ చేయడానికి అవకాశం ఉంది. దయచేసి ప్రాణాలని ఊరికే సూసైడ్ల రూపంలో తీసుకోవద్దు. అలానే మర్డర్లు చేసుకోండి, మర్డర్లు చేయండి అని కాదు, ప్రాణం విలువ తెలుసుకోండి అనేది నా ఉద్దేశం. ఎందుకంటే సమస్య అనేది కొంతకాలమే ఉంటుంది. కొంచెం టైం డ్రాగాన్ అవుతూ వెళ్ళిందంటే ఆ సమస్యలు తగ్గిపోయి వేరే విషయాల మీద ఆ రోజు నవ్వుకుంటారు, అరే ఆ రోజు సూసైడ్ చేసుకున్నాం అనుకున్నావా అని. సో దయచేసి సూసైడ్ చేసుకోవడానికి ముందు ఎవరికన్నా ఒకరికి ఒక అవకాశం ఇవ్వండి మీ సమస్యని తెలియచేయడానికి. మీరు సూసైడ్ చేసుకోవాల్సిన అవసరమే రాదు. రెండోది, స్వార్జితమైన ఆస్తులు. ఇక్కడ మన ముందు కూర్చున్న ఒక వ్యక్తి సీనియర్ సిటిజన్ కింద లెక్క. ఆయన జీవితకాలంలో సంపాదించిన ఆస్తి ఒక ఇల్లు. తన వయసు అయిపోయిన తర్వాత కాలు మీద కాలేసుకొని కూర్చొని ఆ ఇంట్లో తినాల్సిన వ్యక్తి. కర్మ ఏంటంటే ఒక కూతురు సూసైడ్ చేసుకొని చనిపోయింది, ఒక కొడుకు సూసైడ్ చేసుకొని చనిపోయాడు. అక్కడ 2 పిల్లలు ఉన్నారు వారసులు అన్న ఉద్దేశంతో, అలాగే కొన్ని అప్పులు ఉన్నాయి ఇంక ఈ వయసులో సంపాదించలేమన్న ఉద్దేశంతో ఆ ఇల్లుని 75 లక్షలకు అమ్మేయటం జరిగింది. సెల్ఫ్ ఎక్వైర్డ్ ప్రాపర్టీస్ ఏ తల్లిదండ్రులైనా ఎవరి సంతకాలు లేకుండా అమ్మేయొచ్చు. మీ కోడల్లో, కొడుకులో, కూతుర్లో సంతకాలు అవసరంలా, దయచేసి అది తెలుసుకోండి. ఇక కోడళ్ళు, కూతుర్లు, కొడుకులు వీళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు అదేంటండి మాకు పెళ్లిళ్ళు చేసేటప్పుడు ఆ ఇల్లు ఉందని చెప్పారు, ఇప్పుడు ఎట్లా అమ్మేసుకుంటారంటే, మీరు అందరూ బాగుండి ఆ ఇంటికి ఇంకో ఇల్లు యాడ్ చేయాలే తప్ప ఆ ఇల్లు మీదే జీవితం గడిపేస్తామంటే 60 ఏళ్ళు 70 ఏళ్ళు సంపాదించిన వ్యక్తి ఒక ఇల్లు సంపాదించగలిగినప్పుడు మీరేం సంపాదించినట్టు? అవి మీకేమైనా కష్టం వస్తే సపోర్ట్గా ఉండాలి. అక్కడేం 10 ఎకరాలు లేవు, 10 ఇళ్ళు లేవు, ఉన్నదే ఆయన జీవితకాలం ఒకటి. ఓ పెద్ద ఆయన ఒక ఇల్లు సంపాదించుకోగలిగినప్పుడు మీరంతా ఏం చేస్తున్నారు? ఒక్కొక్కరు ఒక ఇల్లు సంపాదించుకోవడం ఎట్లా అని ఆలోచించుకోండి. కష్టపడండి, మీ కాళ్ళ మీద మీరు కష్టార్జితం సంపాదించుకొని కొనాల్సిందే. తల్లిదండ్రులు ఇచ్చేది మీకు బ్యాక్ బోన్ కింద ఉపయోగపడుతుంది. లేదు మీరు చేయగలిగారు, పాపం అన్నీ చేశారు, ఫెయిల్ అయ్యారు, మీకు తిండి పెట్టడానికి ఉపయోగపడుతుంది. మీరు, మీ పిల్లలు, మీ భార్య, మీ భర్తలో రోడ్ల మీద పడిపోకుండా అది కాపాడేలాగా ఉంటుంది. సీనియర్ సిటిజన్స్ ఆలోచించుకోండి, మీకుండే 1-6 ఇళ్ళు దయచేసి అమ్మేసి రోడ్ల మీద పడద్దు. ఈయన కొంచెం తెలివిగా అందులో ఓ పావలా తీసి వడ్డీకి, ఓ పావలా తీసి ఎక్కడో ఇంకో చోట పెట్టుకొని మిగతా ₹10 అప్పులు తీర్చాడు. ఉన్నంతలో పెద్ద కోడలకు 25 lakhs ఇచ్చారు, చిన్న కొడుకు 25 lakhs ఇచ్చారు. వచ్చిన 25 lakhs ఏదో అటు ఇటు చేసి ఒక 20 లక్షలు బయట ఆవిడకి అప్పు ఇచ్చారు. చిన్న కొడుకు ఇచ్చి వచ్చిన డబ్బులు, ఈయనకు వచ్చిన కొంత డబ్బుల్లో అప్పులు తీర్చేసి ఓ చిన్న ల్యాండ్ అయితే కొనుక్కున్నారు.
ఇక్కడ ఇష్యూ మనకి 2 పాయింట్ల మీద నడుస్తుంది. కోడలు ఆయన తెలిసి తెలియక మాట్లాడారు కానీ ఎక్కడా కూడా కోడళ్ళు ఎదిరించి విడాకులు తీసుకోవడం అనేది జరగదు. వాళ్ళే విడాకులు కావాలంటున్నారు, వాళ్లే కాపురం చేయట్లేదు కాబట్టి ఎవరు కాపురం వద్దంటారో వాళ్ళు కాంపెన్సేషన్ ఇచ్చి విడాకులు ఇవ్వాలి అంటే ఆ ట్రెండ్ ఇంకా రాలేదు. కోడళ్ళు ఎప్పుడూ అప్పర్ హ్యాండే, ఎందుకంటే వాళ్ళకు ఒక 3-4 కేసులు వేసే రైట్స్ ఉన్నాయి. ఆ కేసులు ఫాల్స్ ఎలిగేషన్స్ అయినప్పటికీ కూడా వాళ్ళు వేసేసారు అనుకోండి, అడ్వకేట్లు పెట్టుకొని తిరిగి 3-4 ఇయర్స్ కోర్టులో తిరిగి వాల్యుబుల్ టైము ఏజ్ వేస్ట్ అవుతూ ఉంటుంది. మేబీ ఈ కేసులన్నీ 1-2 ఇయర్స్లో క్లోజ్ అయ్యే ఒక కొత్త చట్టాలు వస్తే మ్యారిటల్ సిస్టమ్ కొంచెమన్నా పికప్ అవుతుంది, బాగుంటుంది అనేది నా ఉద్దేశం. ఆ ఛాన్స్ ఎప్పుడు వస్తుందో వెయిట్ చేయాలి. విడాకులు ఎవరిస్తారు అంటే అవతల వ్యక్తితో కలిసి కాపురం చేయడం కుదరదు, కష్టంగా ఉంది అన్నప్పుడు కోడలు ఏం చెప్తుంది, మా మామగారు మంచోళ్ళు కాదు, మా అత్తగారు మంచోళ్ళు కాదు, మా భర్త మంచోడు కాదు, సంపాదించడు, పనికిమాలినోడు, కాబట్టి నాకు ఇతను అవసరం లేదండి. ఆ అమ్మాయికి కష్టం ఉండి ఇంట్లో నుంచి వెళ్ళిపోతున్నట్టు, కాపురం చేసి చెయ్యను ఒళ్ళు కొవ్వెక్కిందని వెళ్తున్నట్లు కాదు. ఆ అమ్మాయి రక్షించుకోవడానికి చట్టం కొన్ని కేసులు వేయడానికి ఫెసిలిటీ ఇచ్చింది కాబట్టి వాటి నుంచి మనం బయటపడాలంటే ఆ అమ్మాయికి ఎంతో కొంత కాంపెన్సేషన్ ఇవ్వాల్సిందే, లేదా కేసులన్నీ ఫైట్ చేసి గెలవాల్సిందే. ఇట్లాంటి ఇష్యూస్ లో ఆ అమ్మాయికి ఇక్కడ బ్యాక్గ్రౌండ్ లో ఏమీ లేదు కాబట్టి వసూలు చేయడానికి ఎవరైతే ఈయన అప్పు ఇచ్చారో వాళ్ళని పట్టుకుంది. ఇక అప్పు ఇచ్చిన వాళ్ళ గురించి మాట్లాడాలి. పెద్దవాళ్ళు కానీ ఎవరైనా కానీ వేరే వ్యక్తులకు అప్పులు ఇస్తుంటే ప్రామిసరీ నోట్లు, చెక్కులు జాగ్రత్తగా ముందే తీసుకోండి. వాళ్ళు ఏదైనా ప్రాపర్టీ మీకు షూరిటీగా ఇస్తుంటే మార్టిగేజ్ అగ్రిమెంట్, తాకట్టు తనఖా అగ్రిమెంట్ రాయించుకోండి. దానివల్ల వీళ్ళు కనుక ఈ అప్పులు ఎక్కొడితే ప్రామిసరీ నోటో ఇవో వేసుకుని మనం కోర్టుల్లో తిరగాల్సిన అవసరం లేకుండా ఈ సేల్ ఏదైతే ఉందో అగ్రిమెంటు తనఖా పెట్టింది ప్రాపర్టీ మనకి సేల్ రిజిస్ట్రేషన్ చేసేయండి అని కోర్టును అప్రోచ్ అయ్యారనుకోండి, అప్పటికి ప్రాపర్టీ రేట్ పెరిగి ఉంటుంది. ఆటోమేటిక్గా అవతలలో ఎక్కడో అక్కడ తల తాకట్టు పెట్టి మీకు వడ్డీతో సహా మీ అమౌంట్ క్లియర్ చేయడానికి అవకాశం ఉంటుంది. ప్రామిసరీ నోట్లు, చెక్స్, ఏదన్నా ప్రాపర్టీ తనఖా కూడా పెట్టుకునేలాగా ప్లాన్ చేసుకోండి. ఒకవేళ ప్రాపర్టీ లేదండి అనుకుంటే ఈ 2 అన్న సేఫ్ సైడ్లో ఉంటే వీళ్ళు ఇవ్వను అంటే కనీసం మీరు కోర్టుకెళ్ళి కేసులు వేసి వాళ్ళని జైలు చుట్టూ తిప్పగలుగుతారు. ఆ కేసులు కూడా ఇప్పుడేం తక్కువగా లేదంటే చాలా స్ట్రాంగ్గా నడుస్తుంది. కాకపోతే మీకుండే ఉద్దేశం ఏంటంటే కోర్టుకి వెళ్తే టైం పడుతుంది అని, రావు ఈ బాకీలు ఇంకా అని అనిపించినప్పుడు మీకు వసూలు చేసి పెట్టేది కోర్టు మాత్రమే. కోర్టుకు వెళ్ళండి, 100% సక్సెస్ రేట్ ఉంటుంది నిజాయితీ అయిన కేసులు. సరే, ఇక్కడ మీరు వచ్చి మమ్మల్ని అడుగుతున్నది ఏంటంటే పద్మ గారి దగ్గర నుంచి నా 20 లక్షలు నాకు ఇప్పించండి అమ్మా. 15 అండి. 20 అన్నావు ఇప్పటిదాకా? 20 ఉంటే అడగ్గా అడిగితే 5 లక్షలు ఇచ్చింది. 5 లక్షలకి 15 లక్షలు ఉన్నాయి. ఆ 15 లక్షలకి నాకు 20 లక్షలు తీసుకున్నాను. ఈ 1 ఇయర్ లో మీకు ఒక 5 లక్షలు రికవరీ అయిపోయింది, ఇంకా 15 లక్షలు రావాలి. 15 లక్షలు రావాలి. ఒకసారి ఆవిడతో మాట్లాడదాం, ఉండండి. మాట్లాడు. మీ పేరు ఏంటండి? లక్ష్మీనారాయణ. లక్ష్మీనారాయణ. హలో హలో హలో, పద్మ గారమ్మా మాట్లాడేది? అవునండి. అడ్వకేట్ రమ్యాని మాట్లాడుతున్నానమ్మా, సుమన్ టీవీ న్యాయవేదిక ప్రోగ్రామ్ నుంచి. చెప్పండి మేడం. లక్ష్మీనారాయణ గారు మా ఎపిసోడ్స్ కి టీవీ షోకి వచ్చారు. నాకు హెల్ప్ చేయండి మేడం, పద్మ గారికి 20 lakhs అప్పిచ్చాము, అందులో 5 lakhs ఇచ్చారు, 15 lakhs పెండింగ్ ఉంది. అవును మేడం. మరి ఎట్లా, ఎందుకు ఇవ్వట్లా? వడ్డీ కూడా ఇవ్వట్లేదట పాపం. ఆయన ఈ వయసులో మీకు ఇచ్చిందే మీరు వడ్డీ ఇస్తే బతుకుదామని, ఆయనకి ఇప్పుడు వడ్డీ కూడా అవసరం. ఆయన డబ్బులు అంటే ఆయనకి ఏదో ఇంట్రెస్ట్ తోటి ఇచ్చేయాలి కదా. ఇస్తాను. ఒక చిన్న మాట ఉంది ఇక్కడ. చెప్పండి అమ్మా. అలా కోడలు మా చెల్లిలే సొంతం. పెళ్లి చేశారు. పెళ్లి చేసినాక ఆ అబ్బాయి మంచిగా చూసుకోవట్లేదు. ఇప్పుడు దగ్గర 9 నెలల ఎన్నెలు అవుతుంది, బయటే ఉంది సెపరేట్ గా. కనీసం పట్టించుకోవట్లేదు. 30 మంది పెద్ద మనుషుల దగ్గర పంచాయతీ అయింది. ఏమని? ఈయన ఏమన్నారంటే, వీళ్ళ అబ్బాయి ఏమన్నాడంటే నాకు ఆ పిల్లమొద్దు, విడాకులు ఇచ్చేస్తున్నాను అన్నారు. అంటే ఆ మాటకేమో అలా ఆవిడ కూడా ఈయనకు మగతనం లేదు, నా దగ్గరికి రావట్లేదు అని 30 మంది దగ్గర చెప్పింది మాట. చెప్పినందుకు ఆ పెద్ద మనుషులు ఏమన్నారు, మళ్ళీ ఈయన కూడా చేయి పట్టి కుంజిండంట ఆమెకి, కోడలికి మామ. అంటే నా కొడుకు ఎలా బిడ్డకి ఇవ్వట్లేదు కదా, నేను ఇస్తాను అని చెప్పిండంట. అది ఎంతవరకు కరెక్ట్ మాకు తెలియదు మేడం. మరి మాట్లాడేటప్పుడు కొంచెం ఆలోచించాలి కదమ్మా. మేడం ఆయన నడవడానికే ఓ పక్కన చచ్చుకుంటూ వస్తాడు ఇక్కడికి, మీకేమో చేతులు వేసేసి పిల్లల్ని కనే రేంజ్ లో. అక్కడ ఆల్రెడీ 2 వారసులు ఉన్నారు. ఇప్పుడు పుట్టకపోతే వచ్చిన డబ్బులు తీసుకోవడానికి ఆగండి ఆవిడ మాట్లాడుతుంది. మాట్లాడండి. ఈ పంచాయతీకి వచ్చేంత వరకు మాకు తెలియదు మేడం.
ఆ పంచాయతీకి వెళ్ళిన రోజు ఈ సరే మ్యాటర్ పంచాయతీకి తెలిసింది మీరు మాకు. ఎందుకు వెళ్ళారు? అది వాళ్ళ కుటుంబ తగాదా? మీకు వాళ్ళకి ఏం సంబంధం? చుట్టాలు మాత్రమే. వీళ్ళు పిలిచారు కదా. మిమ్మల్ని ఎందుకు పిలుస్తుందమ్మా? మీరు చుట్టరికంగా వెళ్ళాలా? ఆ సమస్య గురించి మాట్లాడాలా? మీ 15 లక్షలకి ఆవిడకి ఏం సంబంధం? మీరు సంబంధం నిజాయితీగా ఉంది తీసుకున్నారు. మేడం 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 నేను వాళ్ళకి అప్పు అడగలేదు, ఆ. ఈయన నాకు డబ్బులు ఇవ్వలేదు, వీళ్ళ అబ్బాయి గారు ఇచ్చారు నాకు డబ్బులు, ఆ, ఈయన ఇవ్వలేదు నాకు డబ్బులు, ఆ. నేను వీళ్ళకి డబ్బులు కూడా అడగలేదు. నువ్వు వీళ్ళ అడగంటే అబ్బాయి నాకు డబ్బులు ఇచ్చాడు, వదిన నాకు నేను ఉన్నాయి డబ్బులు, నా డబ్బులు ఉన్నాయి వదిన, నాకు వడ్డీ ఏమంతది అమ్మంత ఇవ్వండి అంటే సంవత్సరంన్నర మిత్తి కట్టేసి ఇచ్చాను మేడం. అవునమ్మా కట్టారు. వినండి వినండి, ఎవ్రీ మంత్ మీరు ఆల్రెడీ వడ్డీ వ్యాపారాలు చేసుకుంటూ ఉంటారు కాబట్టి మీకు ఇస్తే కొంచెం సేఫ్ గా ఉంటది. మీరు 3 రూపాయలకి ఇచ్చుకుని ఎలాగేదో రూపాయన్నర 2 రూపాయలు మీరేదో మాట్లాడుకుని ఉంటారుగా, అలా ఇస్తారన్న ఉద్దేశంతో మిమ్మల్ని నమ్మి ఇచ్చి ఉండొచ్చు కదా. నేను అడగలేదు, మీరేం అప్పడగలా. కాను మరి ఎందుకు తీసుకున్నావు అమ్మా? ఎవరన్నా ఉత్తినే ఇస్తే తీసేసుకుంటావా? కాదు కాదు, నాకు వాళ్ళు ఏమన్నారు, నాకు వడ్డీ కావాలి, వాళ్ళ అబ్బాయితో నేను మాట్లాడుకొని తెచ్చాను మేడం. వాళ్ళ అబ్బాయి కూడా ఇక్కడే ఉన్నాడమ్మా, చెప్పండి వింటున్నాడు. నేను అదే వింటున్నారు, నాకు కూడా తప్పేం లేదు. వదిన నాకు ఇలా ఉన్నాయి, 10 లక్షలు ఉన్నాయి వదిన, కావాలా మా వదినకు ఒక 10 లక్షలు ఇస్తాను, మీకు ఒక 10 లక్షలు ఇస్తానని నాకు తను చెప్పారు. అయితే చెప్తే నేనేమన్నాను, నాకు 10 లక్షలు అయితే వద్దు బాబు, 20 లక్షలు ఇలా వేరే వాళ్ళు అడుగుతుండ్రు, మరి కావాలంటే తీసుకెళ్ళండి అని అంటే సరే డాక్యుమెంట్స్ పెట్టండి అన్నారు. అయితే వాళ్ళైతే మీకు డైరెక్ట్ డాక్యుమెంట్స్ పెట్టమంటారు బాబు, మరి వాళ్ళు రూపాయన్నర లెక్క ఇస్తామంటారు, ఓకేనంటే వీళ్ళు 2 రూపాయలు అన్నారు ముందు. ఓకే. అయితే నేను అన్నాను రూపాయన్నర అయితే ఇయ్యండి బాబు, లేకపోతే వద్దు అని అన్న. వాళ్ళు ఒప్పుకున్నారు. నా డాక్యుమెంట్స్ నేను వాళ్ళ దగ్గర పెట్టాను మేడం. ఇందులో 50 పైసలు నీ కమిషనా? 50 పైసలు నేను కమిషన్ ఏం తీసుకోలేదు మరి మేడం. నీ ప్రాపర్టీ ఎందుకు పెట్టావు? నా ప్రాపర్టీ పెట్టానంటే ఆమె అవతల వ్యక్తి ఎవరైతే తీసుకోనరో నా ఫ్రెండ్. ఓకే. సో ఇప్పుడు ఆ పంచాయతీ మనకు అనవసరం, నువ్వు రెస్పాన్సిబుల్ అంతేగా? అవును, ఓకే. నువ్వు ఎవరికన్నా ఇచ్చావు కానీ నేను ఎవరికో ఇస్తాను కాదు. పద్మ గారు ఒక నిమిషం మేడం, సంవత్సరంన్నర వడ్డీ ఆపలేదు మేడం మేడం పద్మ గారు కంగారు పడకండి, ఒక్క నిమిషం. మీరు ఎవరికి ఇచ్చారు అనేది వీళ్ళకి సంబంధం లేదు, మీరు ఎవరికన్నా ఇచ్చుకోండి అక్క. అవును, మీరు ఇదిగోరా బాబు, ఈ 2 నా డాక్యుమెంట్స్ నీకు ఇస్తున్నాను, 20 లక్షలకి నాది పూచి అన్నారు, గౌరవంగా మీరు పెద్దరికంగా సంవత్సరం పాటు వడ్డీ కూడా బానే కట్టేశారు. ఇప్పుడు ఏమైంది? ఈ పెద్ద మనుషుల పంచాయతీ అయినాక ఏమైంది? ఈ పెద్ద మనుషుల దగ్గర ఏమైందంటే ఇతను ఏమన్నాడంటే, నాకు ఆ పిల్లమొద్దు, మా నాన్న మీద నిందేసింది కదా ఆమె, నాకు ఆ పిల్లమొద్దు, ఈ డబ్బులు నాకు ఇచ్చేయండి అని అన్నారు. ఓకే. అయితే ఈ డబ్బులు ఇచ్చేయండి అని అంటే ఈ పెద్ద మనుషులేమో ఏటన్నారు, పేపర్ మీద మేమైతే రాసి ఇవ్వమ్మా, మీరు లాయర్ దగ్గరికి వెళ్ళి మాట్లాడుకొని ఈ డబ్బులు తీసుకోవాలి, ఇదిగో పంచాయతీ తేల్చామని చెప్పండి అని అంటే పెద్ద మనుషులకు 1 లక్ష వేసాం మేడం. వీళ్ళ తరపున ఒక 50,000 తీసుకోనరు, వాళ్ళ తరపున ఒక 50,000 తీసుకోనరు. నా డబ్బులు చెప్పింది వినండి, తీసుకుంటారు మేడం. తీసుకున్నాక అది ఆమె కూడా డబ్బులు నేనే కట్టి నాకు డబ్బులు అంతమంది కూడా లేవు, ఆళ్ళ నేనే ఇవ్వలే. నా ఎవరైతే డబ్బులు పెద్ద మనుషుల దగ్గర డబ్బులు కూర్చున్నారో ఆ ఇచ్చారు. రోజు మా పెద్దన్నే వచ్చారు అక్కడికి, ఇవ్వకపోతే కాదు మాకేం పని పాట ఇట్లా లేకుండా వచ్చామా అని అంటే ఇచ్చారు. అది అయిపోయింది మ్యాటర్. మళ్ళీ ఈయనేమో మధ్యన ఆలేటన్నారు, అమ్మ నువ్వు డబ్బులు ఏవైతే ఉన్నాయో 10 లక్షలు పిల్లకని తీశారు మేడం ఆ పెద్ద మనుషులు. 20 లక్షల్లో 15 లక్షల్లో 5 లక్షలు ఇచ్చేసాను కదా ఆల్రెడీ. 15 లక్షల్లో 10 లక్షలు మెయిన్ కాంపెన్సేషన్ కింద అన్నట్టు రాసుకున్నారా? రాశారా? అబ్బాయికేమో 5 లక్షలు నేను ఇవ్వనని ఒప్పుకున్నాను. ఒక మంత్ లో నేను ఇస్తానని చెప్పాను మేడం. అతనికి అడగండి కావాలంటే. మరి విడాకులు ఎప్పుడు ఇస్తారు? విడాకులు ఎప్పుడు ఇద్దాం అనుకున్నారు? విడాకులకి వెళ్ళాం మేడం మేము. సందీప్ సార్ అని హైకోర్టు లాయర్ ఆయన. ఏమైంది మరి? దగ్గర ఏమైంది? ఏం అవ్వలేదు మేడం, ఇతనే రాలేదు అతనికి, అక్కడికి రాలేదు మేడం, ఈ అబ్బాయి రాలేదు అక్కడికి. అమ్మ పెద్ద మనుషుల పంచాయతీలో అప్పు ఇచ్చిన 15 లక్షల్లో 10 లక్షలు ఉంచేయండి అని ఎక్కడన్నా రాసి ఇచ్చుకున్నారా? పేపర్ రాయలేదు మేడం. మాట అంటే అతనికి నచ్చలేదు అనేగా ఆ సెటిల్మెంట్. మళ్ళీ రాలేదు అంటే యాక్చువల్ గా ఆ సెటిల్మెంట్ అతనికి నచ్చితే ఆ అబ్బాయి వచ్చేవాడు, మీ దగ్గర నుంచి 5 లక్షలు తీసుకునేవాడు, మీరు ఆ అమ్మాయికి 10 లక్షలు ఇచ్చేవాళ్ళు, మ్యూచువల్ డైవర్స్ అయ్యేవి. అవునా? అవును మేడం. ఆ అబ్బాయికి ఆ ప్రాసెస్ లో అడ్వకేట్ దగ్గరికి రాలేదు అంటే అదే మాట నేను అమ్మాయి కూడా నేను చెప్పాను, అమ్మ నేను డబ్బులు తెచ్చుకున్నాను కదా, ఆ డబ్బులు ఇవ్వడానికి నాకు సమ్మతమే, నాకు ఎటువంటి అభ్యంతరం లేదు. సూపర్. కానీ అమ్మాయి ఏమన్నది, మేము ఈ పెళ్లి కూడా ఎట్లా చేసిన వాళ్ళ అమ్మ నాన్న లేరు పిల్లకి, అమ్మాయికి కూడా ఇప్పుడు తల్లిదండ్రులు లేరు, చనిపోయారు. మేము అక్క జిల్లాలో 25,000 30,000 చేసాం మేడం మా పిల్లకి. ఫోన్లే అమ్మా, ఒక నిమిషం తల్లి. అబ్బా మాటలు మాట్లాడేటప్పుడు కొంచెం జాగ్రత్తగా మాట్లాడండి. నడు రోడ్డు మీద వదిలేశారా ఇక్కడ? ఆ అమ్మాయి వెళ్ళిపోయింది. 2 పెద్ద మనుషుల పంచాయతీలో ఒకవేళ నీ దగ్గర 15 లక్షలు లేకపోతే ఏం చేసేదాను నువ్వు? కామన్ గా ఆ అమ్మాయిని తీసుకుని వెళ్ళి 498 అనో డీవీసీనో ఏవో కేసులు వేసుకుని కోర్టుల చుట్టూ తిరిగేవాళ్ళు. మీ దగ్గర 15 లక్షలు ఉన్నాయి కాబట్టి రేసే మాట్లాడితే అట్లా
ఉంచేసుకుంటాం వీటిని అని. ఆ కేసు ఎంత స్ట్రాంగ్ కేసో తెలుసా? కాదమ్మా, ఇందాక ఎంత గౌరవంగా మాట్లాడావు మేడం. ఆ 15 ఒక్క నిమిషం అమ్మా, ఆ 15 లక్షలు ఇచ్చేస్తాను మేడము, అది నా బాధ్యత అని ఎంత గౌరవంగా మాట్లాడావు. అది నీ బాధ్యత, నిన్ను నమ్మి ఆ వ్యక్తి ఇచ్చినప్పుడు. రెండో పాయింట్ ఏంటి, ఆ అమ్మాయికి జరిగిన అన్యాయం గురించి అది విడిగా మాట్లాడాలి. రెండు ఒకే మిక్సీలో ఎట్లా వేస్తావు? 6 నెలల నుంచి ఇవ్వట్లేదు అంట కదమ్మా, సంవత్సరం నుంచి 6 నెలలు. నువ్వెవరమ్మా ఆవిడకి వేయడానికి? నీ మీద కేసు వేస్తే నువ్వు జైలుకి వెళ్ళాలి తెలుసా? అది ఫ్యామిలీ తగదా, ఇది అప్పు తగదా తల్లి? అరే నువ్వు జడ్జివా? ఒక్క నిమిషం అమ్మా, నువ్వు జడ్జివా? నువ్వెవరో డిసైడ్ చేయడానికి? వడ్డీ ఇమ్మని అలా ఆయన ఏమన్నా చెప్పారా? అబ్బా 15 లక్షలు నొక్కేసి ఈ మాటలు మాట్లాడుతున్నావా? లీగల్ గా నేను దిగితే ఎలా ఉంటుందో తెలుసా? మీరు కూల్ గా మాట్లాడండి ఫస్ట్. అవునమ్మా, ఏం చేసుకోవాలా? నువ్వు వడ్డీ ఆ అమ్మాయికి ఇస్తుంటే ముసలాయన ఎలా బతకాలా? అబ్బా నువ్వెవరమ్మా డిసైడ్ చేయడానికి? నువ్వెవరు డిసైడ్ చేయడానికి? ల్యాండ్ ఆర్డర్ అనేది ఒకటి ఉంటుంది. మీ అడ్వకేట్ లో, వాళ్ళ అడ్వకేట్ లో, లేకపోతే కోర్టు డిసైడ్ చేయాలి. నీకు నువ్వు పెద్దరాడు పంచాయతీ పెట్టుకోవడం ఏంటి? ఆయనే పిలిచారు పెద్ద మనుషులకి, మేము అమ్మా పెద్ద మనుషులు నిన్ను వడ్డీ, ఒక్క నిమిషం తల్లి, వడ్డీ తీసుకెళ్లి కోడలకి ఇమ్మని ఏ పెద్ద మనుషులు చెప్పలా? అవునా? అబ్బా ఏది నీకు ఆ పెద్ద మనుషులు? సరే అందరినీ ఒక్క నిమిషం తల్లి. పద్మ గారు వాళ్ళు 10 లక్షల అమ్మాయికి ఇప్పించేసి 5 లక్షల అబ్బాయికి ఇచ్చి మ్యూచువల్ డైవర్స్ కోర్టుకి వెళ్ళండి అన్నారు. అంతవరకు ఆ రోజు వినమ్మా, 5 లక్షలకి అమౌంట్ ఈయనకి వేయండి, 5 లక్షలు వేసావా? పోనీ 5 లక్షల వడ్డీ వేస్తున్నావా? వేసాను మేడం, ఒక మంత్ వేసాను నేను. తర్వాత ఏమైంది? తర్వాత అదే పెద్ద మనుషులు చెప్పారు మేడం, ఏకండమ్మా ఆయన కోర్టుకు రమ్మని సంతకం పెట్టమని. సరే నాన్న, ఇలా మీరందరూ కోర్టుకు వద్దురు. అతను నా దాకా వచ్చాడు అంటే వెనకాల రమ్య గారు ఉంటారేక, ఫ్రీ లీగల్ ఎయిడ్ ఇస్తాను ఇప్పుడు అతనికి. మీరు వేయాల్సిన కేసులు మీరు వేయండి, వాళ్ళు వేయాల్సినవి వాళ్ళు వేస్తారు. లేదా ఇంకొక సెటిల్మెంట్ మాట్లాడదాం ఫైనల్ గా, కోర్టుల చుట్టూ తిరగడం ఎందుకు అని. ఇప్పటిదాకా మీరు ఆ అమ్మాయికి 15 లక్షలకి వడ్డీ వేశారు అనే దాన్ని అస్సలు కన్సిడర్ చేయడానికి కుదరదు. మీరు మీ పెద్ద మనుషులు ఈ పంచాయతీలు పెట్టుకుంటామంటే అక్సెప్ట్ చేయాలి. మరి ఇతనికి ఎందుకు వేయాలి? 5 లక్షలకి ఇతనికి వేయాలి కదా నువ్వు. మేడం నేను వేసుందని మేడం, నేను చెప్పింది మీరు అర్థం చేసుకో. నాకు పెద్ద మనుషులు ఫోన్ చేసి నేను పెద్ద మనుషులు ఆడవాళ్ళు చెప్పడానికి తప్పులు నాకెందుకు? ఈ అమ్మాయికైనా ఇవ్వాల్సి వస్తుంది, వాళ్ళకైనా ఇవ్వాల్సి వస్తుంది కదా, నాకు అభ్యంతరం లేదు. సరే ఇప్పుడు నా పేపర్లు ఉన్నాయి మేడం. అవునమ్మా, అదే అందరూ అన్ని రకాలుగా ఇరుక్కుపోయినట్టే లెక్క. ఇక్కడ నేను ఇస్తా. ఇప్పుడు అమ్మ వింతల్లి, మీ అందరికి ప్రాబ్లమ్ సాల్వ్ చేశారు. రమ్య గారు అంటే నీకు ఒక ఐడియా ఉంటది. అవును, అసలు నిజంగా చెప్పాలంటే మీరంటే చాలా ఇదండి, మీ ప్రతి షో చూస్తాను నేను. సరే షో చూసా. పద్మ గారు, అటు అమ్మాయికి అన్యాయం చెయ్యొద్దు, ఈ ముసలాయనకి ఈ పిల్లోడికి అన్యాయం కాదమ్మా. వినండి ప్లీజ్, వినండి అమ్మా. చిన్న మాట మేడం, నేను మీరు అన్నారు కదా ఇప్పుడు కూర్చొని సాల్వ్ చేస్తాననేసి, ఆ అమ్మాయికి న్యాయం చేయండి, వీళ్ళకి న్యాయం చేయండి, నాకు అభ్యంతరం లేదు. సూపర్, ఓకే. మీ డబ్బులు కదా, నేను గ్యారంటీ. వినమ్మా, నేను ఒకసారి ఒక మాట చెప్తున్నాను వినండి. మనల్ని నమ్ముకొని వచ్చినప్పుడు ఒక లేడుపు మనకు ముసలానికి ఆ మామయ్య గారికి అడగండి, ఒక్కసారి కూడా నేను ఎప్పుడైనా వడ్డీ ఆపాను గల్లా ప్రతి అసలు మీ గురించి అమ్మా వినమ్మా, మీ గురించి ఏమీ తక్కువ చేసి మాట్లాడినా ఇలా కోడలు డిస్ప్యూట్ రావడం వల్ల ఇలా జరిగింది మేడం అని నువ్వేం చెప్పారో వాళ్ళు అదే చెప్పారు. కాకపోతే లాస్ట్ ఈ 6 నెలల్లో జరిగిన పంచాయతీ అంతా అటు ఇటు అయిపోయింది. ఆ పెద్ద మనుషులు ఏమన్నారు, అతను వచ్చి సంతకం పెట్టలేదు కదమ్మా, అమ్మాయికి కనీసం ఎక్కడ ఉందో ఎక్కడ లేదు పట్టించుకోలేదు, తల్లిదండ్రులు లేరు, మీరు అందరూ 20,000 పెళ్లి చేసినారు కదా అమ్మాయికి, మరి ఆమెకి న్యాయం జరగని ఈయనకి న్యాయం జరగని. అమ్మా కోర్టుకి వెళ్తే ఎంత న్యాయం జరుగుద్దో మీకు తెలుసు, మాకు తెలుసు. టైం పడుతుంది, న్యాయం జరగడమే గానీ కొంచెం టైం. వీళ్ళకి జరగాల్సిన న్యాయం వీళ్ళకి జరిగింది, ఆవిడకి జరగాల్సింది ఆవిడకి జరిగింది. కానీ కోర్టుల దాకా వినమ్మా పద్మ గారు, వినండి. అటు మీరు ఇటు నేను ఉండి తేల్చేద్దాం, ఆగండి అమ్మా, ఎందుకు అందరూ కోర్టుల చుట్టూ తిరగడం. కానీ మనకున్న ఇక్కడున్న లీగల్ ప్రాసెస్ అట్లాగే తల్లి, ఒక్క నిమిషం. లీగల్ ప్రాసెస్ లో నిజాయితీగానే మాట్లాడుకుందాం. ఇది వాళ్ళ కష్టార్జితం. ఒకవేళ ఆవిడ కోర్టుకు వెళ్ళిన మాక్సిమం 5 lakhs వస్తే ఎక్కువ కాంపెన్సేషన్ రూపంలో గానీ ఇంకొకటి కానీ. మేడం ఆవిడకి కట్నమే 3,50,000 ఇచ్చాం మేడం మేము. 3,50,000 అది అమ్ముకొని తినేసినాడు ఆయన. కనీసం అమ్మాయి ఎక్కడ ఉంది, 9 నెలలు అవుతుంది, చచ్చిందా బతికిందని ఒక్కసారి విడిపోయేటప్పుడు ఎవరు అడుగుతారమ్మా? విడిపోయిన కేసుల్లో అంత మోరల్ వాల్యూస్ ఏముంటే కలిపేద్దాం కదా. కాదు, అమ్మాయి కలిసి కాపురం చేసే ఉద్దేశం కలిపేద్దామా పోనీ?
మనస్ఫూర్తిగా ఆ అబ్బాయికి కూడా అడగండి. ఆ అబ్బాయి ఫోన్ అందరూ ఏదో వినాలి వినాలి చూసారేమో కానీ నేను కలపాలని చూసిన. ఆ అబ్బాయి ఫోన్ చేస్తే కూడా ఆ అమ్మాయి తీయలేదట. పద్మ గారు మాట్లాడు. ఇక వాళ్ళకి వీళ్ళకి కాదు కానీ 50-50 చేసి పడేద్దాం. మ్యూచువల్ డైవర్స్ నేను ఫ్రీగా వేయించేస్తాను మేడం కోర్టులో. మీరు 50-50 చేస్తారో ఏం చేస్తారో నాకు తెలియదు. అమ్మాయికి మాత్రం న్యాయం జరగాలి మేడం. మేడం ఇది వినండి, నేను 5 lakhs అంటున్నా, మీరు ఆల్రెడీ ఏవో పెళ్లి ఖర్చులు ఇవి అవి అయినాయి కష్టాలు అన్నారు. 14 లక్షలు ఉన్నాయి మేడం. అదేంటి లక్ష్యం అయింది మళ్ళీ? నేను చెప్పాను కదా ఇప్పుడే మీకు డీటెయిల్స్ గా పెద్ద మనుషులకి ఆ రోజు వేయించారు. మీకు ఎవరు దానికి పద్మ గారు పెద్ద మనుషుల దగ్గరికి ఎవరు వెళ్ళారు ఎందుకు? వాళ్ళే తెచ్చినారండి. నాకేమని ఫోన్ వచ్చిందంటే పెద్ద మనుషుల దగ్గర పంచాయతీ పెడతాను. ఎవరు ఎవరు పెట్టారు ఎందుకు? నాకు అన్నారు. ఎవరు పెట్టారు? ఇంకొక చెల్లి ఇంకొక చిన్న సో మీరే పెట్టుకున్నారు పెద్ద మనుషుల పంచాయతీ. పెట్టలేదు మేడం. అప్పుడు మీ 50,000 ఏళ్ళ దాంట్లో ఎందుకు కలుపుతున్నావు నువ్వు? కాదు మేము పెట్టలేదు. మేము ఎందుకు పెట్టాము? వాళ్ళే 30 మంది అక్కడ సరే, కూర్చుంటే ఈ పెద్ద మనుషుల పంచాయతీకి మనం పెద్ద మనుషుల్ని పిలిపిద్దాం ఆ 1,00,000 రూపాయలకి. మిగతా 14 లక్షల గురించి మాట్లాడదాం. ఎందుకంటే ఒకవేళ పెద్ద మనుషుల దగ్గరికి వీళ్ళు వెళ్ళినా వాళ్ళు వెళ్ళినా తప్పు కట్టడానికి ఉండేది 50-50. నువ్వు 50,000 గురించే మాట్లాడాలి కానీ ఇంకో 50,000 గురించి కూడా వీళ్ళ అకౌంట్ లో వేసేస్తానంటే ఎట్లా? నేను మాట్లాడను మేడం. అది రూలే కాదా? నేను ఆ రోజు నాకేమన్నారు డబ్బులు అప్పుడు అలా ఆవిడ దాంట్లో నుంచి కట్ చేద్దాం 50,000. మేడం ఆ పెద్ద మనుషుల దగ్గర కూడా మేము వేసింది 1 lakh వేసింది. దాని రిసిప్ట్ కూడా ఉంది మేడం. అమ్మా నువ్వు వెయ్యలేదు అనట్లా, వాళ్ళు నువ్వు వేయలేదు అని అనట్లా. పెద్ద మనుషులకు 1,00,000 ఇచ్చారు మీరంతా కలిపి. రూల్ ప్రకారం ఏంటి? ఏమన్నారు? ఫ్రీగా కూర్చోడానికి మాకేం పని వినాలమ్మా వినాలి పద్మ గారు. కట్టడం నిజమే, వాళ్ళు ఫ్రీగా కూర్చోరు ఎవరు, అక్కడ వాళ్ళకి తాగుళ్ళు పంచాయతీలు టైము ఇవన్నీ ఉంటాయి కదమ్మా. అవును తీసుకున్నారు, రూల్ ఏం మాట్లాడాలా? 50,000 మీవి, 50,000 వాళ్ళే. నీ దగ్గర 1,00,000 ఉన్నాయని నువ్వు కట్టేస్తే 50,000 గురించి నువ్వు మాట్లాడాలి. ఇంకో 50,000 వీళ్ళ అకౌంట్ లో ఎట్లా వేస్తావు? మేడం దాని గురించి అని నేను అదే మాట చెప్తున్నాను. ఇప్పుడు ఆ 10 లక్షలు అమ్మాయి అన్నారు కదా మేడం. అదే నేను అనేది, అమ్మాయి వాటాలో నుంచి 50,000 తగ్గిద్దాం ఆగు. నేనేమంటున్నానంటే 50-50 చేసి పడే, మ్యూచువల్ డైవర్స్ ఫ్రీగా ఇప్పించేస్తాను, మా ఆఫీస్ కి రండి. నీ డాక్యుమెంట్లు కూడా క్లోజింగ్ రోజు నీ డాక్యుమెంట్లు నీకు ఇప్పించేస్తాం. ఓకే మేడం. ఇంతవరకు ఒకసారి ఆవిడతో మాట్లాడండి. నా ఆఫీస్ నెంబర్ ఇస్తానమ్మా పర్సనల్ గా. మీరు ఆఫీస్ కి రండి, కూర్చొని MOU రాసి క్లోజింగ్ రోజు ఎవరి డబ్బులు వాళ్ళకి ఎవరి డాక్యుమెంట్లు వాళ్ళకి క్లోజ్ చేసేస్తాను. ఇంక ఈ పంచాయతీలు తలనొప్పులు లేకుండా. మేడం ఈ అమౌంట్ గురించి అయితే నాకు, ఎందుకంటే నేను ఆల్రెడీ అరేంజ్ చేశాను. అతను ఎప్పుడైతే ఎదురు తిరిగాడో మళ్ళీ నేను వేరే వాళ్ళకి ఇచ్చాను ఆ అమౌంట్. ఒక మంత్ టైం ఇవ్వాలి. కాదమ్మా, మనం MOU రాసుకుని నేను కోర్టులో వేసి నీకు ఆ టైం ఇస్తాను. ఓకే అనగనట్లేదు. నాకు 14 లక్షలు ఇచ్చామని ఇచ్చేస్తాను, నాకు అభ్యంతరం లేదు. నా డాక్యుమెంట్స్ నాకు కావాలి, కానీ అమ్మాయికి న్యాయం జరగాలి. మీకు అదే నేను మాట ఇస్తున్నా. వాళ్ళు నన్ను నమ్ముకొని వచ్చినప్పుడు వాళ్ళకి ఎట్లా న్యాయం చేస్తాను మీకు అంతే. నాకు అదే ఇప్పుడు ఆయనకి 50-50 ఒప్పించడానికి చూస్తాను. నేను ఫ్రీ లీగల్ ఎయిడ్ ఇస్తాను, మ్యూచువల్ డైవర్స్ కూడా ఫ్రీగా ఇప్పిస్తాను. జస్ట్ అక్కడ రండి, ఆఫీస్ కి రండి, MOU రాసుకుందాం, మ్యూచువల్ డైవర్స్ వేసేద్దాం. తర్వాత క్లోజింగ్ రోజు ఎవరి డబ్బులు వాళ్ళకి ఎక్స్చేంజ్ అయిపోతుంది. సరేనా? ఆల్ ది బెస్ట్. షో నడుస్తుందని చెప్పడానికి రాకంటే మధ్యలో అన్నానికి కావట్లేదు కానీ సార్ మాట్లాడారు. మీరు నన్ను నమ్ముకొని వచ్చారు. అవునమ్మా, ప్రాబ్లం సాల్వ్ చెయ్యండి అమ్మా, నాకు సగం డబ్బులన్నా ఇప్పించండి అమ్మా అన్నారు. మొత్తం డబ్బులు మీకు ఇప్పించడం కుదరదు. ఆల్రెడీ వాళ్ళ దగ్గర లాక్ అయిపోయి ఉన్నాయి. 1,00,000 రూపాయలు మీరు పెద్ద మనుషులకు కట్టేశారు, దాన్ని వెనక్కి తీసుకురావడం కుదరదు. 50,000 ఆవిడది, 50,000 మీది అనుకోండి. మిగతాది 14 లక్షలు. 7 లక్షలు ఆ పిల్లకి, 7 లక్షలు మీకు. దీనికి ఓకే అంటే మా ఆఫీస్కి రండి. వాళ్ళు ఓకే అన్నారు, నేను ఒప్పిస్తాను, మీకు లీగల్ ప్రొసీడింగ్స్ ఇప్పిస్తానని చెప్పాను. నచ్చితే రండి, నచ్చకపోతే నమస్కారం, పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు ఫైల్ చేసుకోండి ఈవిడ మీద. మీ కోడలు 498 DVC వేస్తుంది. సరే సార్, థ్యాంక్ యూ. జాగ్రత్త, మీరు ఈ టెన్షన్ తీసుకోవద్దు. వాళ్ళతో ఒకసారి మాట్లాడి ఆఫీస్కి రండి, క్లోజ్ చేసేద్దాం. సరే ఓకే సార్.